ఈరోజు దేవుని వాగ్దానం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. తన నోటి మాటతో ఈ సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను కలుగ చేసుకునిన సర్వశక్తి గల దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించి వారిని ఆశీర్వదించిన దేవునిగా ఉన్నారు. ఆయన వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, ఈ సర్వలోకాన్ని ఏలండి అని చెప్పారు. తాను కలుగు చేసిన సృష్టిని గురించి ఆయన ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో పలుకుతూ, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకని వాటిని ఆశీర్వదించను అని చెప్పబడింది. ఆదికాండం 9వ అధ్యాయం 1-7వ వచనాల్లో ఆయన సృజించిన తొలి కుటుంబము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుతూ కుటుంబాలుగా విస్తరించారు. కానీ వారి అవిధేయత వలన ఆయన మహిమను కోల్పోయి ఆత్మలో మరణించిన వారుగా ఈ భూమిపై జీవిస్తూ ఆయనకు దూరంగా ఆయన కోపాన్ని రేపిన వారుగా, చెడిపోయిన వారుగా, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిన వారై ఉన్నప్పుడు ఆ తరములో నీతిపరుడై నిందారహితుడై ఉన్న దేవునితో నడిచిన వాడై ఉన్న నోవహు నిర్మించిన వాడ ద్వారా వారిని రక్షించి భూమిని జలప్రళయంలో నాశనము చేసి వెలుపలికి నోవహు కుటుంబము 8 మందిని తీసుకుని వచ్చి వారిని ఆశీర్వదిస్తూ 9వ అధ్యాయం 1వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి అని 7వ వచనంలో కూడా వారిని మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పారు. ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో తన దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి వెలుపలికి పిలిచిన అబ్రామును హారానులో 75 సంవత్సరాలు ఫలింపుగా లేని, అభివృద్ధి పొందలేని, విస్తరించలేని స్థితిలో నుండి పిలిచిన చోటికి వెళ్ళిన అబ్రాముతో 17వ అధ్యాయం 1వ వచనంలో నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని చెప్పారు. 17వ అధ్యాయం 16వ వచనంలో అబ్రాము భార్య అయిన షారాను గూర్చి, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అని చెప్పారు. 17వ అధ్యాయం 20వ వచనంలో కూడా హాగరు వలన కలిగిన సంతానమైన ఇష్మాయిలను గూర్చి ఆశీర్వదించమని అడిగిన అబ్రాముతో, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను, 12 మంది రాజులను అతనిలో నుండి వచ్చుదురని వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం చేసినట్లే నిబంధన ప్రకారం షారా సంతతి అయిన ఇస్సాకుతో 26వ అధ్యాయం 24వ వచనంలో ఆదికాండం ఆయన ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఆశీర్వదించదను అని ఇస్సాకుతో ఆయన చెప్పారు. ఆయన వాగ్దానం చేసినట్లే ఇస్సాకు కుటుంబం నుండి ఇజ్రాయేలును సంతతిగా ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి వారిని ఆశీర్వదించినట్లే 107వ కీర్తన 38వ వచనంలో ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు అని చెప్పబడింది. అవును, ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరముగా ఉంటాం. ఆయన ఆశీర్వాదం నిశ్చయముగా స్థిరపడుతుంది. ఈ దిన వాగ్దానం ప్రకారం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని పలికిన ఆయన మాట, ఆయనకు లోబడి జీవిస్తూ ఆయన వాగ్దానాలను మన జీవితాల్లో పొంది ఫలించి అభివృద్ధి పొందు ధన్యతను ఆయన నుండి మనం పొందుకుందుము గాక. ఆమెన్.
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.